బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలక్పేట ప్రభుత్వ అంధబాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహ వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లైంగిక దాడి ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల నుంచి మంత్రి నివేదిక కోరారు. ఘటనపై వెంటనే ఉన్నత స్థాయి కమిటీని నియమించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా శాఖపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సరూర్ నగర్ గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ ఫర్ ది బ్లైండ్ లో ఉంటాము. అయితే ఇది వచ్చేసి మలక్పేట్ గర్ల్స్ హై స్కూల్, ఇది హాస్టల్. అయితే రీసెంట్ గా 7th రోజు మాకు యాక్చువల్గా క్యాంప్ ఉండే. అయితే మేము ఇక్కడికి వచ్చాము, ఒక చిన్న ట్రైనింగ్ పర్పస్ లో వచ్చాము. అయితే ఇక్కడ ఒక అమ్మాయికి 7th రోజు మార్నింగ్ ఒక అమ్మాయికి ఇట్లా బ్లీడింగ్ అయిందన్న విషయం తెలిసింది. అయితే అప్పుడు వాళ్ళు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఏదో చిన్న కురుపైందని చెప్పారు. తర్వాత ఇంటికి పంపించడం జరిగిందంట ఆ అమ్మాయిని. తర్వాత వాళ్ళ 8 years అమ్మాయికి బ్లీడింగ్ అవ్వడం ఏందని పేరెంట్స్ షాక్ లోకి వెళ్ళి వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లి తగిన టెస్ట్లన్నీ చేయించారంట. చేయించిన తర్వాత హాస్పిటల్లో ఇట్లా రేప్ కేసు అని బయటపడింది. ఒక 8 years అమ్మాయి అయితే ఇక్కడ మెచ్యూర్ అయిందని చెప్పి పంపించారంట. కానీ 8 years అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఏంటి? అయితే ఇది రేప్ కేసు అని చెప్పి కంప్లైంట్ చేశారంట. అయితే ఇక్కడ అడిగితే మాత్రం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అసలు రేప్ కేసు కాదు, అమ్మాయిలే చేసుకున్నారు, అమ్మాయి సొంతంగా చేసుకున్నది అని చెప్తున్నారు. చాలా మొత్తం పగడ్బందీగా పెడుతున్నారని తెలుస్తుంది. అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటే మాకు న్యాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా దాచిపెట్టడం వల్ల. ఇప్పుడు దాచిపెట్టే వాళ్ళకైనా అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయిలకే గానీ వాళ్ళ అక్క చెల్లెలకే గానీ జరిగితే వాళ్ళు దాచిపెట్టరు కదా, ఖచ్చితంగా బయట వేస్తారు కదా, వాళ్ళ మీద తగిన యాక్షన్స్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదని మేము అందరి తరపున అడుగుతున్నాము. అత్యంత బాధాకర సంఘటన, అత్యంత విచారకరము. ఇది సమస్త వికలాంగుల జాతి మొత్తం కూడా బాధపడుతుంది. ఒక బ్లైండ్ స్టూడెంట్, 3rd class పాప. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇది నిర్లక్ష్యం వహించడానికి, ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణమైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వహించినా, ఎంత పెద్ద అధికారైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంఘటనతోని నేను కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్టల్స్ను కూడా విజిట్ చేసి వాళ్ళందరితో సమావేశమై అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి, గత 10 సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు ఉంటాయి. ఎవరు చేసినది ఉపేక్షించేది కాదు. ఇది మానవ సమాజములో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని మనం క్షమించే విషయం కూడా కాదు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ ఘటనకు బాధ్యులపైన, నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన అందరిపైన చర్యలు ఉంటాయి. రైటిక మలక్పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో అంధబాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని సస్పెండ్ చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా అధికారులు? మలక్పేట్లో బ్లైండ్ హాస్టల్ ఉంది. ఇక్కడే చిన్న అమ్మాయిలు చదువుకుంటూ ఉంటారు ఇక్కడ కూర్చొని. ఇదే హాస్టల్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నిర్వహిస్తారు. అయితే ఈ నెల 7వ తేదీన 8 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళు గమనించి అక్కడ లోకల్ హాస్పిటల్లో చూపించిన తర్వాత వాళ్ళు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో నేలఫోర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ వైద్యులు అమ్మాయిపై అత్యాచారం జరిగింది అని చెప్పేసి నిర్ధారించి
విచారించిన తర్వాతనే ఇక్కడ పోలీసులు మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ ఘటన జరిగిన తెల్లారే ఇక్కడికి తల్లిదండ్రులు చేరుకొని వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు సరిగ్గా అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన బంధువులు ఈరోజు ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే ఆ ఆందోళనతో దిగి వచ్చిన పోలీసులు ఎవరైతే ఈ హాస్టల్లో క్లీనింగ్ చేసే బాయ్ అతను ఆ అమ్మాయిపై అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే ఆ హాస్టల్ వార్డెన్ని కూడా కొద్దిసేపటి క్రితమే సస్పెండ్ చేయాలంటూ మంత్రి సీతక్క ఆదేశాలు అధికారులకి జారీ చేయడం జరిగింది. అతన్ని వెంటనే ఈ హాస్టల్ వార్డెన్ ఎవరో ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి రిపోర్టు కూడా అందించాలని. ఇక్కడ ఈ హాస్టల్కి సంబంధించిన ఆయమ్మ ఉంది. అసలు ఏం జరిగింది ఒకసారి అడుగుదాం. ఏం జరిగిందమ్మా ఆ రోజు అసలు? సార్ 7:30కి అట్లా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్రలకి లేవగానే స్నానానికి ఫ్రెష్ అప్ అవ్వడానికని వెళ్తుంది. అయితే బ్లీడింగ్ అయినట్టు అనిపిస్తుంది. సరే వాళ్ళ మమ్మీకి ఇన్ఫామ్ చేద్దామని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మమ్మీ మధ్యాహ్నం కల్లా వచ్చి తీసుకెళ్ళింది. తర్వాత 11th రోజు కాల్ చేసింది అమ్మాయి. కాల్ చేసి ఎలా ఉన్నవరా అని అడిగితే బాగున్నా ఆంటీ అన్నది. ఎప్పుడు వస్తున్నామంటే మా అక్క ఇంకో ఆమెనంట వాళ్ళ హాస్టల్కి పంపించాక వస్తాము అంటే హెల్త్ ఎలా ఉందంటే ఓకే బాగుంది అన్నది. తర్వాత ఫ్రైడే రోజు మేడం కాల్ వచ్చిందంట సార్ ఇట్లా అయింది అని. అంతకుముందు అయితే నార్మల్గానే ఉంది అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. ఇక ఎవరమ్మా ఈ అందులో పనిచేసే అతను అబ్బాయి అమ్మాయిపై అత్యాచారం చేసినంటారు? ఎవరు అతను? నరేష్ అని బాత్రూమ్ క్లీన్ చేస్తాడు సార్. కానీ ఆ రోజు అయితే మా అమ్మాయికి అట్లా జరిగిందన్న రోజు ఆ అమ్మాయికి 7:30కి అట్లా అయింది. ఆ అబ్బాయి మాత్రం 10కి వచ్చిండు, 11 కల్లా వెళ్ళిపోయిండు. అంతే జరిగింది అది. అంటే మరి హాస్పిటల్లో వైద్యులు కూడా అత్యాచారం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారంట. అవును సార్, మేము కూడా అదే షాక్ లో ఉన్నాం. అదే అర్థం కావట్లేదు అది ఎంతవరకు నిజం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఆ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఆ రోజు వెళ్ళలే? లేదు సార్, ఇంటికి మామూలుగానే ఇంటికి తీసుకెళ్ళారు వాళ్ళు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. అట్లా ఎంతమంది పిల్లలు ఉంటారు అమ్మా? 65-70 లోపు ఉంటారు సార్. ఇప్పుడు వార్డెన్ మీతో ఎంతమంది సిబ్బంది ఉంటారు ఇక్కడ? వార్డెన్ నర్స్ ఆమెనే, సిస్టర్ కూడా ఆమెనే. ఇక్కడ వర్కర్స్ 6 మంది ఉంటాం. అంటే ఇది అమ్మాయిలది హాస్టల్ కదా, అబ్బాయి ఎందుకు వస్తుండు? ముఖ్యంగా అందులో బ్లైండ్ అమ్మాయిల హాస్టల్, అబ్బాయి క్లీనింగ్ చేయడానికి ఎందుకు వస్తుండే? ఖాళీ వాష్రూమ్ లేదు సార్. వేరే దానికి అన్ని రూమ్లు వాష్ చేయడం అంతా వేరే వర్కర్స్ ఉంటారు, ఆడవాళ్ళే ఉంటారు. నైట్ వాచ్మెన్ కూడా ఆడమనే ఉంటుంది. కానీ ఆ అబ్బాయి క్లీనింగ్ కోసం ఎవరు దొరకట్లేదు అనేసి ఆ అబ్బాయిని క్లీనింగ్ కోసం వేరే హాస్టల్లో ఉంటాడు. వేరే హాస్టల్ బాయ్స్ హాస్టల్నే వేస్తాడు. ఆ అబ్బాయిని క్లీనింగ్ కోసం అని ఇక్కడ పంపించారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 6 months అవుతుంది సార్. ఆ రోజు నుంచి వచ్చిండా మళ్ళీ తర్వాత? లేదు సార్, అంటే వచ్చిండు కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి మేడంకు 15th రోజు ఏమో కాల్ వచ్చిందంట. ఈ అబ్బాయి ఇట్లా అయిందంట, మీ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిరాడు సార్. ఎవరున్నారు ఇంట్లో, లేడీస్ ఎవరు జెంట్స్ ఎవరు అని చూస్తే ఆ అబ్బాయి ఉంటాడంటే అనుమానంతో ఆమె నన్ను రావద్దని చెప్పండి అమ్మ, ఫస్ట్ అయితే ఏం జరిగిందో మేము కనుక్కుంటామని చెప్పారు. ఆ రోజు నుంచి అయితే రాలేదు సార్. ఇప్పుడు ఈ రోజు అంతా ఆఫీసర్లు వచ్చారు, ఏం జరిగింది అసలు? వార్డెన్ ఇట్లా ఏం చెప్పారు? ఏమో సార్, నేను ఇక్కడ వంట దగ్గరే ఉన్నాను, ఇక్కడికి రాలేదు నేను. అంతే, అంతవరకు. అయితే 8 సంవత్సరాల అమ్మాయి పైన నరేష్ అనే వ్యక్తి ఈ అగత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతను పోలీసు అదుపులో ఉన్నారు. అయితే ఈ హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి వార్డెన్ పైన కూడా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆమె నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆ 8 సంవత్సరాల అమ్మాయి పైన అలాంటి బ్లైండ్ అమ్మాయి పైన ఇలా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది బ్లైండ్ విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పక్కన చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారితో ఏమైందమ్మా, ఏమంటున్నారు అసలు? ఏమంటున్నారు సార్, అదే ఎట్లా జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు అని అంటున్నారు. పేరెంట్స్ తోని వచ్చినాం, పేరెంట్స్ తోని పంపించేసినాం వాళ్ళని ఫోన్ చేసి అంటున్నారు. మీరు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నట్టు కదా, ఇక్కడ ఏమన్నారు అధికారులు? ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? కేసు అనేది ఏదైనా అంటే వస్తే గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది కదమ్మా. మేము ఏమనకపోయినా అక్కడ కేసు అనేది ఉంది కదా, ఆ కేసు వల్లనైనా తీసుకొని పోతారు కదా. మనం ఎవరం ఆపిన ఆగేది కాదు కదా అనే రూపంలో మాట్లాడుతున్నారు. అసలు మేము వచ్చి ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా పై అధికారి అయితే సింపుల్గా మాట్లాడిండు, వెళ్ళిపోయిండు. కానీ దీనిపైన ఏం చర్య లేదు. ఇంతసేపు మేమంతటా మేమే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మరి తిండి లేదు, నీళ్లు లేవు. ఇప్పటి వరకు ఇక్కడ పడి ఉన్నాము. ఎవరైనా నీళ్లు తాగండి, తినండి అని ఇచ్చేటోళ్ళు లేరు, మమ్మల్ని మందలు ఇచ్చేటోళ్ళు లేరు. ఈరోజు ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, రేపు మాకు పొద్దులో మేము కూడా బయటకు వెళ్తాం, మేము కాలేజెస్కి వెళ్తాం, మా ఊర్లకు విలేజెస్కి వెళ్ళాలి ఫంక్షన్ కానీ, మా అవసరాలకని వెళ్తాము. మేము రోడ్డు పైన ఒకరి హెల్ప్ లేనిది మేమైతే రోడ్డు క్రాస్ చేయలేము, వెళ్ళలేము. ఒకరి హెల్ప్ తీసుకోవాలంటే
ఇప్పుడు ఇంత చిన్న పిల్లకి అన్యాయం జరిగింది, మాకు జరగదని నమ్మకం ఏముంది? వాళ్ళు మమ్మల్ని సేఫ్గా రోడ్ క్రాస్ చేపిస్తారని నమ్మకం ఏముంది? ఏదో నమ్మి పోతాం కానీ అందరూ ఇట్లా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. మాకు కావాల్సింది హెల్ప్ మీరు ఏ హాస్టల్లో ఉంటారో? ఇక్కడ ఇప్పుడు మీ వాళ్ళు ఎవరు ఉన్నారా? మేము సరూర్ నగర్ హాస్టల్ నుంచి వచ్చాం సార్, గర్ల్స్ హాస్టల్. అక్కడ మేము వేరే వేరే కాలేజెస్ ఉంటాయి మాకు, అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఉంటుంది సార్, కాలేజీ ఉంటుంది సార్. సో అమ్మాయికి జరిగిన అన్యాయము ఇంకా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయము ఏ అమ్మాయికి జరగొద్దని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం కూడా మరి ఈ ఒక అమ్మాయికి ఎలాంటి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆ అన్యాయాన్ని మేము ఇంకా అరికట్టాలని, మరి పై అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మరి మేము వచ్చాం సార్. మరి ఎందుకు మరి ఇంతగానో ఇంట్రెస్ట్ పెట్టకుండా ఇట్లా చేస్తున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు. మరి ఏమంటే యాక్షన్ తీసుకుంటాం అంటారు, గాలికి వదిలేస్తారు. ఇది చెప్పినంత వరకే, దాని తర్వాత ఏదా రాజా తదా ప్రియ అన్నట్టు జరుగుతాయి సార్. మరి ఎన్నడూ మాకు సరి అయిన అది భద్రత ఎప్పుడు ఉంటుందో అర్థమే కావట్లేదు. మరి మీరైనా కొంచెం మీడియా ముఖంగా పై అధికారులకు చెప్పి మంత్రులకైనా ముఖ్యమంత్రికైనా, మరి మంత్రి సీతక్క అయితే స్పందించారు అని చెప్పారు. నాకైతే మీరు ఆ న్యూస్లో అంటే ఇప్పుడు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మంత్రి ఇంత తొందరగా స్పందించడం అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే సీతక్క నిన్నటిగా ఒక ఇష్యూ మా బ్లైండ్ సివిత సబర్వాలు మా పైన చేసిన వ్యాఖ్యలకు సీతక్క గారు ఎంతగానో స్పందించారు. నాకు హ్యాపీగా అనిపించింది అక్క స్పందించడం వల్ల. అక్క మరి పెద్ద మనసు చేసుకొని మరి ఇప్పుడు ఉన్న సమస్యలన్నిటినీ ఇంకా మార్చాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, మా వాళ్ళంటే ఎవరు లేరు సార్, ఇంకా అంత మా చెల్లెళ్ళ కోసం మేము వచ్చాం సార్, తప్పించి అంతే. అయితే ఇక్కడ ఈ ఘటన జరిగిందని తెలుసుకొని మిగతా ఏదైతే బ్లైండ్స్ హాస్టల్లో ఉండే విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి, కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ఎవరైతే నరేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దాదాపు 15 రోజులు ఈ ఘటన జరిగి కావస్తుంది, ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు. అటు తల్లిదండ్రులు పోలీసులకి మొదట ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సరిగా. తర్వాత ఏదైతే అది హాస్పిటల్ వైద్యులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే దీనికి సంబంధించిన కేసుపై ముందుకు కదిలి నరేష్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ని కూడా సస్పెండ్ చేసి వేరే వార్డెన్ ఇక్కడ నియమించాలని చెప్పి మంత్రి సీతక్క చెప్పింది. కాబట్టి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడికి వచ్చేసి ఏం జరిగిందనే దానిపైన ఇటువైపు ఏదైతే బ్లైండ్కి సంబంధించిన హాస్టల్ నిర్వాహకులు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నారు. మరోవైపు మలక్పేట్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం నరేష్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది 7వ తారీఖు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత 6 నెలల నుంచి కూడా నరేష్ అనే వ్యక్తి బాత్రూమ్లు క్లీన్ చేయడానికి ఈ హాస్టల్లో పనిచేస్తున్నట్టు ఇది హాస్టల్లో ఉండే ఆయమ్మ చెప్తుంది. మొత్తం 6 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. అతను ఒక్కడే అబ్బాయిగా ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఆమె వాచ్మెన్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.